ఎత్తునుగో రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలనన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సరిపోయినాడు. బా, ఏం చెప్పారు వాళ్ళు? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? రాజుతో. రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇయ్యాలి, చింత మాకు లేదు. ఈ వేడిమ గల అగ్ని కుండములో నుండి రక్షించుటకు మా దేవుడు సరిపోయినోడు. అక్కడ జరిగిన సంగతి, అక్కడ పరిస్థితులన్నీ మీరు ఎరిగినోళ్లే. కానీ వాళ్ళు చెబుతున్న ఒక అద్భుతమైన విషయం, మా దేవుడు సరిపోయినోడు. ఈ రోజున నీ పరిస్థితుల్లో ఆలోచన చేయి. నీ దేవుడు నీకు సరిపోయిన వాడని అర్థమైందా? ఆయన ఆ పరిస్థితులను మార్చగలిగిన వాడు. అంటే రక్షించుటకు, అపాయంలో ఉన్న వారిని రక్షించుటకు సరిపోయినోడు, పాపంలో ఉన్న వారిని రక్షించుటకు సరిపోయిన వాడు, వేదనలో ఉన్న వాళ్ళని రక్షించుటకు సరిపోయిన వాడు, సమస్యలో ఉన్న వాళ్ళని రక్షించుటకు సరిపోయినవాడు. ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రభువునందు ప్రేమైన వారులారా, నీవు ఎలాంటి చెరలో ఉన్నా, ఎలాంటి పాపములో ఉన్నా నిన్ను రక్షించుటకు సరిపోయినాడు. ఈ లోకంలో ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించగలిగిన వాడు ఎవడూ లేడు. మీ ఎదుట నిలబడిన నేను 1994లో మా ఊరిలో ఒక ఆలయం కట్టడానికి మా ఊరు మీరు వస్తే పంచాయతీ ఆఫీస్ ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి పునాది వేసి ఆ టెంపుల్లో 4 సంవత్సరాలు పైబడి అర్చనాచారాలన్నీ నేనే చేశాను. ఆ అర్చనాచారాలన్నీ చేసి, పూజా కార్యక్రమాలన్నీ చేసి 96వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున తుఫాన్ వచ్చింది. 15వ తారీఖున నాగుల చవితికి పాలు పోయటానికి వెళుతుంటే, పుట్టలో పాలు పోయటానికి వెళుతుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, సార్ మీరు పాము వస్తే ఏం చేస్తారన్నాడు. నేనన్నాను, కొట్టి చంపేస్తామన్నాను. ఆయన అన్నాడు, నువ్వు కొడితే చచ్చిపోయేది నిన్నేం రక్షిస్తుంది అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. నేను వెనక్కి తిరిగి చూస్తే మనిషి లేడు. సరే 4 అడుగులు వేసాను. నిజమే, అది నన్ను చూస్తే నన్ను కరుస్తుంది, నేను చూస్తే దాన్ని చంపుతాను. అంటే నన్ను కరిస్తే నేను చస్తున్నాను, నేను కొడితే అది చస్తుంది. అది నన్ను ఎలా రక్షిస్తుంది? నేను చేసే పూజకు, నేను చేసే ఆరాధనకు అర్థం ఏమైనా ఉందా? ఆ ఒక్క ప్రశ్న నా జీవితంలో కలిగించిన ఒక మార్పు, నా పాపము నుండి రక్షించుటకు సరిపోయిన వాడని ఎంచుకుని నేను వెంబడించాను. హల్లెలూయా. రాత్రి సమయంలో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, మానవ జీవితంలో రక్షణ అనేది